శనివారం జరిగిన మ్యాచ్ హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇక క్రికెట్ అభిమానులకి ఒక పండగ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ జట్టు స్టార్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ ఊహించని విధంగా సెంచరీతో కదం తొక్కాడు. 50 బంతుల్లోనే 141 పరుగులు చేశాడంటే అది మామూలు విషయం కాదు. అయితే దీనిపైన అభిషేక్ శర్మ కోచ్ అలాగే మెంటర్ ఇంకా చెప్పాలి అంటే అసలు అభిషేక్ శర్మకి తల్లిదండ్రుల తర్వాత యువరాజ్ సింగే అన్ని అని చెప్పుకోవచ్చు. అయితే యువరాజ్ సింగ్ ఏమన్నాడంటే 98 పరుగులు 97 పరుగులు చేసి 98, 99 పరుగులు నువ్వు సింగిల్స్ తీసావు అంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్‌కి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఈరోజు మ్యాచ్ నీ కోసం అలాగే నీతో పాటు ఆడిన ట్రావిస్ హెడ్ కోసమే ప్రతి ఒక్కరు చూసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇంత గొప్ప నాక్ ఆడినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటూ తనదైన స్టైల్‌లో చాలా ఫన్నీగా చెప్పాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అభిషేక్ శర్మ సెంచరీ తను ఎంచుకున్న షాట్ తనకున్న కసి అంతా కూడా చాలా బాగుంది. కానీ అభిషేక్ శర్మ కన్సిస్టెంట్‌గా కనుక పరుగులు కనుక చేసినట్టయితే తను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నట్టు అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా తను మంచి సెంచరీ సాధించి ఆ తర్వాత మ్యాచ్‌లోనే పూర్తిగా తడబడుతున్నాడు. అది ఒక ఆటగాడిగా కరెక్ట్ కాదు. సెంచరీ చేయటం కన్నా కూడా జట్టుకు కావాల్సిన సమయంలో కీలకమైన పరుగులు చేయటం చాలా ఇంపార్టెంట్ అంటూ అడ్వైస్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే తను మ్యాచ్ బరిలోకి దిగే ముందు కూడా నాతో చాలా సేపు మాట్లాడాడు. అయితే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనే విషయానిపై నాతో ఎక్కువసేపు చర్చిస్తాడు. గత కొన్ని రోజులుగా 4 సార్లు ఓటమి పాలైన హైదరాబాద్ జట్టులో తన ఒక సత్తా చాటాలనుకున్నాడు. నేనైతే ప్రాక్టీస్ సెషన్సే నీకు ఆయువు, అదే నీకు బలం బలహీనత అంటూ చెప్పుకొచ్చాను అంటూ పేర్కొన్నాడు. ఇక జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అభిషేక్ శర్మ రాబోయే కాలంలో ఒక సూపర్ డూపర్ ఆటగాడవుతాడు. అంత గొప్ప బ్యాట్స్‌మెన్ మనందరం త్వరలోనే ఇంకా మంచి మంచి మ్యాచ్ చూస్తాము అంటూ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ అభిషేక్ శర్మతో పాటుగా ట్రావిస్ హెడ్‌ని కూడా కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.